హాయ్. ఈ సెషన్లో VBN యూజ్ చేసుకొని వర్క్ బుక్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, సేవ్ చేసిన వర్క్ బుక్స్ని ఎలా ఓపెన్ చేయాలి, షీట్స్ ఎలా యాడ్ చేయాలి, ఎలా హైడ్ చేయాలి, ఎలా మూవ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి చూద్దాం. సో డెవలపర్ ట్యాబ్, క్లిక్ ఆన్ విజువల్ బేసిక్ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక మాడ్యూల్ కూడా యాడ్ చేసి ఉన్నాం. ఫైన్. నో ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఓన్లీ వన్ వర్క్ బుక్ మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఏ వర్క్ బుక్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యాడ్ ఏ వర్క్ బుక్, VBAతో వర్క్ బుక్ని యాడ్ చేయాలంటే ఎలాగా? సబ్ యాడ్ వర్క్ బుక్. ఓకే, ఎంటర్. సి నౌ వర్క్ బుక్స్ డాట్ యాడ్, దట్స్ ఇట్. ఈ కమాండ్ని యూజ్ చేసుకొని మనం వర్క్ బుక్స్ అనేది యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రన్ చేస్తే, ఐ మీన్ టు సే, ఇఫ్ ఇక్కడ ఒక షీట్ ఓపెన్ చేశాను, ఐ గో టు డెవలపర్ ట్యాబ్, ఇన్సర్ట్ అండ్ ఫార్మ్ కంట్రోల్స్, అండ్ నౌ ఇక్కడ యాడ్ వర్క్ బుక్, క్లిక్ ఓకే. ఐ అసైన్ మ్యాక్రో, యాడ్ వర్క్ బుక్, ఓకే. Even you can also rename, edit text, add workbook, add workbook. See now if I click this, చూడండి ఇక్కడ వర్క్బుక్ యాడ్ అయింది, book 3. Once again if you click, see one more workbook is added. So to add a workbook, what is the command? For example, to add a workbook, command is workbooks.add. So next, workbooks.add, this is over. And next, open a workbook from a particular path. For example, I have a workbook. For example, I have workbook here, data. Okay, I open this. See, opening manually is different. అంటే మాన్యువల్గా వర్క్ బుక్ని ఓపెన్ చేయడం డిఫరెంట్. అలాగే అదే వర్క్ బుక్ని VBAని యూజ్ చేసుకొని ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే మనం ఫుల్ పాత్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ బుక్ పాత్ ఏంటో తెలియాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ బుక్, ఈ డేటా వర్క్ బుక్ ఓపెన్లో ఉంది కదా, దీని ఫుల్ పాత్ ఏంటో తెలియాలి అంటే సబ్ ఫుల్ పాత్ వర్క్ బుక్. సో వర్క్ బుక్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్, ఈ వర్క్ బుక్ నేమ్ ఏంటి? డేటా అనే వర్క్ బుక్ ఫుల్ పాత్ కావాలి. సో .xlsx path. సో ఇది కూడా సరే, ఇలా పాత్ అని ఇస్తే మనకి డిస్ప్లే అవ్వాలనుకోండి, మనకు తెలియాలి కదా. సో మెసేజ్ బాక్స్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి పాత్ ఆఫ్ ఏ వర్క్ బుక్. సో ఐ కాపీ పేస్ట్, ఇక్కడ పాత్ అని రాస్తాం, ఫుల్ పాత్. assign macro, full path of workbook, click OK. See, it is giving HTTP documents live.net desktop. For example, if you save this book in any other folder, I mean to say, click OK. I mean to say,
Here I open one folder, new folder. I write this VBA. అండ్ ఇక్కడ ఒక ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ 5. ఓకే, ఆ స్టెప్ తర్వాత చూద్దాం. బుక్ 5 అంటే ఈ బుక్ 5ని నేను ఎందులో సేవ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఎక్కడ ఓకే, ఈ VBAలో సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సో బుక్ 5 ఫైల్ సేవ్ యాజ్ దిస్ PC desktop VBA save. Okay, now I want to know, for example, to call that, you want to know the exact path. So ఇప్పుడు I close this book 5. Okay, I close this book 4 also. book 4 కూడా క్లోజ్ చేశాను అండ్ బుక్ 3 కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు బుక్ 5 ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు దీని పాత ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ బుక్స్ ఆఫ్ బుక్ 5 కదా, అంటే ఓపెన్లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా బుక్ 5 ఓకే రన్ చేశాను. ఏమని? విచ్ ఇస్ WBS. See, this is the path, and again desktop. After desktop, VBA is a folder. In VBA folder, we have book 5. For example, అదే మీరు ఈ బుక్ 5 ఉన్న పాత్ని మీరు కాపీ చేయాలనుకున్నారు, ఎక్కడైనా కావాలనుకోండి, నేను ఏం చేస్తానంటే ఈ బుక్ 5 ఉన్న పాత్ని ఎక్కడ ఈ వర్క్ బుక్లో, అంటే మనం ఏదైతే వర్క్ బుక్లో WB వర్క్ బుక్లో షీట్ 2లో ఇక్కడ రావాలనుకోండి, D2లో ఏం చేస్తానంటే this workbook dot this workbook dot sheets open bracket double quotes sheet 2 double quotes close bracket dot range of double quotes. I'll give in D1 double quotes D1 double quotes close bracket equals to, I'll give this path. అంటే ఈ పాత్ మొత్తం కూడా నాకు D1లో రావాలి, ఎందుకంటే నాకు కాపీ పేస్ట్ చేసుకోవాలి నేను మ్యాక్రోలో. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తాను. ఓకే, సి ఇది మొత్తం పాత్. అంటే ఇప్పుడు మనం బుక్ 5 క్లోజ్ అయ్యి, అంటే VBA ఫోల్డర్లో ఉన్న బుక్ 5ని మనం ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ పాత్ మొత్తం ఇవ్వాలి దానికి. సో అంటే ఇప్పుడు దిస్ ఈస్ ద పాత్ ఆఫ్ బుక్ 5, అంటే బుక్ 5 ఉన్న పాత్ ఏంటనేది నాకు తెలిసింది. ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి? ఎలా ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ చేయడానికి దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. సి వర్క్ బుక్స్ డాట్ ఓపెన్, ఆఫ్టర్ దట్ మనం ఈ పాత్ ఇవ్వాలి. అంటే సి డ్రైవ్లో ఉంటే సి డ్రైవ్, అండ్ అగైన్ పాత్ ఫోల్డర్, ఆ ఫోల్డర్ ఏమైనా ఉంటే సి డ్రైవ్లో ఏ ఫోల్డర్ ఉంటే ఆ ఫోల్డర్ తర్వాత ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఉన్న బుక్ 5ని క్లోజ్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఉన్న బుక్ 5ని క్లోజ్ చేసి ఇప్పుడు ఆ బుక్ 5ని ఓపెన్ చేయడానికి చూస్తున్నా. ఎలా ఓపెన్ చేస్తున్నా? సబ్ ఓపెన్ వర్క్ బుక్, ఓపెన్ వర్క్ బుక్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. కమాండ్ ఏంటిది? వర్క్ బుక్స్ డాట్ ఓపెన్. ఓపెన్ తర్వాత మీరు డబుల్ కోట్స్లో పాత్ ఇవ్వాలి. సో వాట్ ఈజ్ మై పాత్? నా పాత్ ఏంటి? దిస్ ఈజ్ మై పాత్. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ పాత్ కాపీ చేశాను, డబుల్ కోట్స్ ఈ పాత్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత యాంపర్సెంట్ బుక్ 5 డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ డబుల్ కోట్స్. నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా అండ్ WB 2 వర్క్ బుక్స్ ఏ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వర్క్ బుక్ని రన్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మీకు బుక్ 5 ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసాం?
ఓపెన్ వర్క్ బుక్ అంటే మీకు వర్క్ బుక్ ఓపెన్ చేయాలి అంటే మీకు ఆ పాత్ తెలియాలి. అంటే ఆ వర్క్ బుక్ ఏ ఫోల్డర్లో ఉంది, ఏ డ్రైవ్లో ఉంది అనేది మనం దానికి కరెక్ట్గా ఇవ్వాలి. ఓపెన్ వర్క్ బుక్ సింపుల్గా డబ్ల్యూబి అని రాస్తున్నాను. జస్ట్ రైట్ క్లిక్, సెయిన్ మ్యాక్రో, ఓపెన్ వర్క్ బుక్ అండ్ క్లిక్ ఓకే. అండ్ బుక్ నేమ్ కూడా అక్కడ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మళ్ళీ బుక్ ఫైవ్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు బుక్ ఫైవ్ క్లోజ్ చేయాలనుకోండి, మీరు మీరు ఏం చేస్తారంటే వర్క్ బుక్ క్లోజ్ చేయడానికి కమాండ్ ఏంటి? సబ్ క్లోజ్ వర్క్ బుక్ ఎంటర్. ఏం లేదు, వర్క్ బుక్స్ ఆఫ్ డబుల్ కోడ్స్ బుక్ ఫైవ్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ డబుల్ కోడ్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ క్లోజ్. బట్ ఈ క్లోజ్కి ముందు మీరు ఏదైనా ఆ వర్క్ బుక్తో వర్క్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ నేనేం రాస్తున్నానంటే వర్క్ బుక్స్ ఆఫ్ డబుల్ కోడ్స్ బుక్ ఫైవ్ డబుల్ కోడ్స్ డాట్ రేంజ్ ఆఫ్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్. బై డిఫాల్ట్ షీట్ వన్ ఉంటుంది కాబట్టి షీట్ వన్ అని రాశాను. డబుల్ కోడ్స్ డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ A1 ఈక్వల్స్ టు డేటా అనలిస్ట్ డబుల్ కోడ్. So now if I run this open workbook, so close workbook, copy paste, క్లోజ్ అండ్ సేవ్ వర్క్ బుక్. సేవ్ అంటే మీరు ఏదైనా చేస్తే అవి ఎలా సేవ్ చేయాలి, అండ్ క్లోజ్ వర్క్ బుక్. అసైన్ మ్యాక్రో క్లోజ్ వర్క్ బుక్. ఎస్, క్లిక్ ఓకే. సి నౌ ఇక్కడ మీకు వర్క్ బుక్ ఫైల్ ఉంది, క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏంటిది, మీకు డబ్ల్యూబి అండ్ డేటా షీట్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, వర్క్ బుక్ని ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. సి బుక్ ఫైవ్ ఓపెన్ అయింది. ఇప్పుడు బుక్ ఫైవ్ రేంజ్ ఆఫ్ A1లో డేటా అనలిస్ట్ అని అసైన్ చేయాలి కదా. జస్ట్ చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ బుక్ ఫైవ్ లేదు, బట్ మీరు మళ్ళీ బుక్ ఫైవ్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడికి వచ్చి ఓపెన్ వర్క్ బుక్, ఇక్కడ చూడండి ఏముంది, డేటా అనలిస్ట్. సో మీరు ఒక వాల్యూని అసైన్ చేసి మళ్ళీ సేవ్ చేసి క్లోజ్ చేశారు. అండ్ ఈవెన్ సేవ్ చేసిన వర్క్ బుక్ని మళ్ళీ మీరు ఈవెన్ కాల్ చేయొచ్చు. ఎలాగా, మళ్ళీ ద సేమ్ కమాండ్ ఓపెన్. ఇక్కడ మీకు పాత్ వేరే ఉంటుంది. అంటే నాకు ఇక్కడ ఫోల్డర్ మైక్రోసాఫ్ట్ డ్రైవ్లో సేవ్ అవుతున్నాయి. సో ఇలా వచ్చింది. అంటే బై దిస్ కమాండ్స్ మనం ఏం చేయొచ్చు, వర్క్ బుక్ని ఓపెన్ చేయొచ్చు, అండ్ ఈవెన్ ఏదైనా వాల్యూస్ అసైన్ చేస్తే సేవ్ చేయొచ్చు. అండ్ సేవ్ యాజ్ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుక్ ఫైవ్ ఉంది. ఆ బుక్ ఫైవ్ని మీరు ఏదో ఒక నేమ్తో సేవ్ చేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. సేవ్ యాజ్ వర్క్ బుక్. ఇప్పుడు నేను ఒక వర్క్ బుక్ని యాడ్ చేస్తాను. ఏమని యాడ్ చేస్తాను, ఏదైనా వర్క్ బుక్. ఆ వర్క్ బుక్ని ఎలా యాడ్ చేస్తానంటే, సో వర్క్ బుక్ యాడ్ చేయడానికి కమాండ్ ఏంటి, వర్క్ బుక్స్ డాట్ యాడ్. సో వర్క్ బుక్స్ యాడ్ అయిపోయాయి. ఓకే. ఇప్పుడు ఈ యాడ్ అయిన వర్క్ బుక్ని మనం ఏం చేయాలంటే, వర్క్ బుక్ యాడ్ అయితే బై డిఫాల్ట్ అందులో షీట్ నేమ్స్ ఏముంటాయి, షీట్ వన్ ఉంటుంది. షీట్ వన్ని రీనేమ్ చేయాలనుకోండి, యాక్టివ్ వర్క్ బుక్. ఎందుకంటే యాడ్ అయిన వర్క్ బుక్కే కదా యాక్టివ్లో ఉండేది. యాక్టివ్ వర్క్ బుక్, యాక్టివ్ వర్క్ బుక్ డాట్ యాక్టివ్ వర్క్ బుక్ డాట్ షీట్స్ ఆఫ్ షీట్ వన్ డాట్ నేమ్. అంటే అది ఓకే, రీనేమ్ గురించి నెక్స్ట్ చూద్దాం. షీట్స్ ఆఫ్, ఓకే, వర్క్ బుక్స్ డాట్ యాడ్. యాడ్ అయిపోయిన తర్వాత
ఆ యాక్టివ్ వర్క్ బుక్ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ? ఇదే పాత్లో సేవ్ చేయాలనుకుంటున్నాను, ఇందులోనే. సో ఇక్కడ ఏం రాస్తానంటే డాట్ సేవ్ యాజ్. సేవ్ యాజ్ ఇక్కడ బుక్, ఇక్కడ నేను ఐఆమ్ డేటా అనలిస్ట్ ఈ నేమ్తో సేవ్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్ఎల్ఎస్ఎక్స్ సేవ్ యాజ్, సేవ్ యాజ్ స్పేస్. సో నెక్స్ట్ మళ్ళీ యాక్టివ్ వర్క్ బుక్లో ఏముంటుంది? సరే సారీ, యాక్టివ్ వర్క్ బుక్ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ షీట్ 1 డబుల్ కోట్స్ డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ A1 ఈక్వల్స్ టు VBA అనే వాల్యూని సేవ్ చేశాను. అండ్ దీన్ని నవ్ యాక్టివ్ వర్క్ బుక్, అంటే మల్టిపుల్ వర్క్ బుక్స్ ఉంటాయి కాబట్టి దేన్ని సేవ్ చేయాలి, దేంతో వర్క్ చేస్తున్నాం? యాక్టివ్ వర్క్ బుక్. అదే మీకు పర్టికులర్ నేమ్ తెలుసు అనుకోండి, మీరు వర్క్ బుక్స్ ఆఫ్ బుక్ నేమ్ ఇచ్చి డాట్ సేవ్ డాట్ షీట్స్ అని రాసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ వర్క్ బుక్ డాట్ క్లోజ్. సి నౌ, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? త్రూ దిస్ ఒక వర్క్ బుక్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన వర్క్ బుక్ వెళ్ళి డెస్క్టాప్ పైన VBA అనే ఫోల్డర్లో డేటా అనలిస్ట్ అనే నేమ్తో సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత రేంజ్ ఆఫ్ A1లో VBA అనే వాల్యూ, సారీ డబుల్ కోట్స్లో ఇవ్వాలి, VBA అనే వాల్యూ అసైన్ అవుతుంది. అసైన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇది చేసిన చేంజెస్ అన్ని సేవ్ అయ్యి ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. కావాలంటే చూడండి, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ బుక్ 5, ఈ బుక్ 5 కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ మీరు ఈ VBA అనే ఫోల్డర్లో ఒకసారి చెక్ చేసుకోండి, ఓన్లీ బుక్ 5 ఉంది. దీన్ని కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే సేవ్ యాజ్ కదా, ఇంకొక మ్యాక్రో అసైన్ చేస్తాను. సో కాపీ అండ్ పేస్ట్, పేస్ట్ అండ్ సేవ్ యాజ్. సేవ్ యాజ్ కదా, సో నేను ఇక్కడ సేవ్ యాజ్ అని పెట్టానండి. ఓకే, రైట్ క్లిక్, assign macro, save as, click OK. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.